నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకల్ కాదని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. దాన్ని కూడా వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళంతా పుట్టింది ఇక్కడ మొగల్తూరులోనే, జన్మించింది. అది కాక నాగబాబు గారు త్వరలోనే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మేడం గారు శ్రీమతి కొణిదెల పద్మజ గారు, నాగబాబు గారు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చుట్టుపక్కల నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఆ విషయాన్ని కూడా అందరికీ తెలియచేయండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కాకుండా మిగతా అభ్యర్థులు ఎవరైనా గెలిస్తే మహా అయితే వాళ్ళు 175 మంది ఎమ్మెల్యేల మధ్యలో ఒక ఎమ్మెల్యే అవుతాడు అంతే. అక్కడ గెలిచిన సంగతి కూడా ఎవరికి తెలియదు. అదే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే అసెంబ్లీలో ముందు వరుసలో కూర్చుంటాడు, మిగతా 2 పార్టీలకి మొగుడు అవుతాడు, అసెంబ్లీలో రోజు 5 సంవత్సరాలు సమస్యల మీద మాట్లాడగలుగుతాడు. అదే మిగతా వాళ్ళు ఎవరు గెలిచినా కూడా అసెంబ్లీ వాళ్ళకి మైక్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకోవాలి. 2 ఓట్లు కూడా. అలాగే ఇక్కడ విజయబాబు గారు మీ అందరికీ తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మీ అందరికీ తెలుసు. దాన్ని కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయన ఎంత మంచి వ్యక్తో విజయబాబు గారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆయనకున్న ఆ మంచితనం గురించి, ఆయన అభివృద్ధికి వెళ్ళి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా ఒకసారి అందరికీ వినిపించడం మీ అందరికీ. అలాగే నాగబాబు గారి కల్మషం లేని మంచి మనసున్న వ్యక్తి, ఆయన వస్తే చదువుకున్న వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి ఖచ్చితంగా జరుగుద్ది. మీరంతా ఈ అంశాలని ప్రతి ఇంటికి చేరవేయాలి. ఆడవాళ్ళకి ముఖ్యంగా చెప్పండి. అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కుక్కరకి ఆశపడి ఆడది, లెక్కరకి ఆశపడి మగాడు కనుక ఓటేస్తే మన ఒంటి మీద లెక్కర కూడా ఉంటారు నాయకులు. పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే గ్యాస్ సిలిండర్ వస్తుంది, మిగతా ఏ పార్టీకి ఓటేసినా కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అది కూడా చెప్పండి. మొత్తం అందరికీ ప్రచారం చేసి ఈ విషయాన్ని మీరు అధికార పార్టీ వాళ్ళు అభివృద్ధి సంక్షేమం అని ఏవేవో చెప్తుంటారు, అవేమీ నమ్మకండి. ఉన్నాయి అభివృద్ధి సంక్షేమం జరిగినాయి. ఎక్కడో తెలుసా? అభివృద్ధి ఏమో గ్రాఫిక్స్ రూపంలో జరిగింది, సంక్షేమం ఏమో ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నారు కదా యాడ్స్, ఆ రూపంలో జరిగింది తప్ప ఎక్కడ బయట